నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ఉపాధి లేని యువతకు రాజీవ్ యువ వికాసం పేరుతో సుమారుగా 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని 6,000 కోట్ల రూపాయలు కేటాయించి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి లేని యువతకు ఆర్థిక సాయం 3 కేటగిరీలుగా విభజించి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 3 కేటగిరీలుగా విభజించి 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో 60 నుంచి 80% సబ్సిడీతో ఒక్కొక్క కేటగిరీకి ఒక సబ్సిడీ ఉంది. సబ్సిడీతో ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పొందాలని, అందరూ కూడా జీవితంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొంది అభివృద్ధి చెందాలనే ఒక బృహత్తర ప్రణాళికల భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందో రైజింగ్ తెలంగాణ అనేది, ఆ రైజింగ్ తెలంగాణకు సంబంధించింది ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని భావించి చాలా ప్రతిష్టాత్మకంగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించి 5 లక్షల మంది యువతకు, 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ బృహత్తర పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా అభినందనీయం. నేను మీ గోపాల్ నాగ్ మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా సంతోషకరమైన వాతావరణం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక మిగిలిపోయిన నిరుద్యోగుల కోసము ఈరోజు రాజు యువకిరణం అనే ఒక లోను మన పేద వర్గాలకు అందాలనే ఉద్దేశంతో ఈరోజు వారి యొక్క అర్హతను బట్టి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే పేదల ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఆలోచన చేసి, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాబట్టి పేద విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క అర్హతను బట్టి వాళ్ళ యొక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి ఇది ఇంత ఏముండదు. ఎందుకంటే పేద వర్గాలు వాళ్ళ యొక్క వ్యాపారం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు రుణాలతో కూడిన రుణాలతో కూడిన వారి యొక్క మన సబ్సిడీ లోన్ మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు రాక మిగిలిపోయినారు కాబట్టి వారు గిట్ల వారి యొక్క కాళ్ళపై నిలబడాలనే ఉద్దేశంతో పేదల ప్రభుత్వం రేవంత్ రెడ్డి మన ఆలోచన చేసి, మన సీఎం గారు ఆలోచన చేసి ఈరోజు మనకు ఈ రుణాలు అందించడం జరుగుతుంది. కాబట్టి పేద నిరుద్యోగులు ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ రుణాలను నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ వచ్చే నెల వరకు మనకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు రుణాలు పొందాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ పరి కాన్సెన్స్లో ఉన్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాబట్టి మన బాసటగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క నిరుద్యోగులు దీని అప్లికేషన్ పెట్టుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు ఏం చేసిందంటే మన ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల్లో ఉన్న రుణాలను తీసుకుపోయి వేరే డిపార్ట్మెంట్ యూజ్ చేసుకొని మన యొక్క సబ్సిడీతో కూడిన రుణాలను అందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వము పేద ప్రభుత్వం కాబట్టి పేదల యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ముఖాల్లో వెలుగు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి రుణాలు అందించడం జరుగుతుంది. కాబట్టి మనము అదేవిధంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాబట్టి మన యొక్క వర్గాలు అభివృద్ధి చెందే విధంగా మనకు చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీ మనకు వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల కళలో ముఖాల్లో చాలా వెలుగు నింపే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు చాలా మందికి రావడం జరిగింది. నేను గిట్ల ఒక నిరుద్యోగిని 2012 నుంచి 2017 వరకు నేను చదువుకున్న ఆ రోజు నుంచి కేసీఆర్ ఉన్న ఒక్క నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఈరోజు జాబు రాకపోవడం గిట్లా నాకు కేసీఆరే కారణం అని నేను సభముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన అప్పటి నుంచి
చాలామందికి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అదేవిధంగా డిఎస్సి కానీ అదేవిధంగా పోలీసు ఎస్ఐ చాలామందికి ప్రతి నెల నోటిఫికేషన్ వస్తున్నది, ఇట్లా ఫిలప్ చేస్తున్నారు, ఆ విధంగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో ఏమైందంటే వాళ్ళే నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళే కోర్టు చుట్టూ తిరగాలి. ఆ విధంగా చాలామందికి ఉద్యోగాలు రాక ఒక 2-3 తరాలకే కేసీఆర్ నాశనం చేసిపోయింది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా మనకు చేయడం చాలా సంతోషకరమైన వాతావరణం. ప్రతి ఒక్క విద్యార్థులు నిరుద్యోగులు దీని అప్లికేషన్ పెట్టుకొని రుణాలు పొందే విధంగా మీరు ముందుకు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.